పలు రథముల శోభక్తి ఎంతో భాగ్యమే బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుకనుల భాగ్యం దివ్యోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం కుంకుమాంకితవక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతిసింధుసుధోత్పాద మందరాయ గరుక్మతే. సర్పయజ్ఞోపవేతం కలవాడు, విష్ణు రథమైనవాడు, ప్రహ్లాదునిలా భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి గరుడాళ్వార్లు. అందుకే సువర్ణవర్ణో భుజగోపవీతీ నాగాంతకో విష్ణురథ సుపర్ణ ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మప్రసంగ ప్రథితాత్మశౌర్యుడు, జగద్ధిత వంటి కళారూపాలను హాస్యాన్ని తొలగించినటువంటి మాతృభక్తి పరాయణుడని చెప్పడమే కాదు, అమృతాన్ని చేజిక్కిచ్చినా కూడా దాన్ని విడిచి జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి. ఈ నిస్వార్థత, ఈ మహాబలం, ఈ మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు గమనించిన శ్రీ మహావిష్ణువు గరుడుణ్ణి తనకు నిత్యవాహనంగా చేసుకోవటం జరిగింది. కనుక జగన్నాయకుడైనటువంటి వెంకటేశ్వరుని పాదపద్మాలను తన హస్తపద్మాల్లో ఉంచుకొని శ్రీవారికి వాహనమై ఊరేగే దివ్య సన్నివేశాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించేవాళ్ళు నిజంగా ధన్యులు. కాల సర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం సంతాత్యేకత కలిగి ఉన్నది. ఎందుకంటే రెక్కలు ఉన్నవన్నీ చుక్కల్లోకాలకి ఎగరవచ్చు. హృదయాలలో భక్తి అనే రెక్కలు మొలిచిన మానవుడే మాధవుని సన్నిధానం వరకు వెళ్ళగలుగుతంటే స్త్రీ పురుష భేదం అనేటువంటిది లేకుండా భేరీ భాంకారాలతో స్వామిని అందించారు. మకరకంఠి, లక్ష్మీహారం, గోదా సమర్పితమైనటువంటి ఆ పుణ్య తులసి మాలికలను ధరించినటువంటి శ్రీనివాసుడు అపారమైనటువంటి కరుణతో భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. గరుడ సేవలో ఉండే శ్రీనివాసుని ముఖారవిందాన్ని మనం గుండెలనే గుడిగా చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాం. ఆ సుందర దరహాస స్వరూపుడైనటువంటి ఆ శితకమలాక్షుడు ఎలా ఉన్నాడు అంటే గురు కిరీటధారి అయి ఉన్నాడు. ఆ వివిధ కళామాతను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అన్నమయ్య అంటారు కదా, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గని పెగిలే. ఆ దిక్కులన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడతాయట. భగ్గని ఒక్క ధా అనేటువంటి ఎలాంటి శబ్దాలు వస్తాయో కూడా చక్కగా చెప్పటమే కాదు, అసుర శిక్షకుడైనటువంటి స్వామిగా ఆయన ఉంటే జల్లన రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ అన్నారు. అంటే ఎప్పుడూ కూడా ఆ స్వామి యొక్క మహిమ అనంతము కనుక ఆ జ్ఞాన వైరాగ్యాలు రెక్కలుగా కలిగినటువంటి గరుడునిపై స్వామి నిలిచి సకలాభీష్టప్రదాలుగా తన యొక్క అనుగ్రహ కటాక్షాలను పంచుతూ ఉంటారు. స్వామిని ఈనాడు దర్శించి భక్తులందరిలో ఒకే భావన, స్వామి నిన్ను చూస్తూ ఉన్నంతసేపు కూడా నువ్వు వెళ్ళిపోతావేమో అనేటువంటి ఆవేదన. నిన్ను